50 డివిజన్లో, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 50 డివిజన్లో మరి అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. దానిలో భాగంగానే మరి గౌరవనీయులు అభివృద్ధి ప్రదాత శ్రీ దామోచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా మరి ఈ డ్రైను ఏదైతే మనం నించున్నామో ఈ డ్రైను చిరకాల వాంఛ. నేను కార్పొరేటర్ అయిన దగ్గర నుంచి కూడాను దీని మీద పరిశ్రమ చేసి మరి ఎంతో కష్టపడి 15th ఫైనాన్స్ డబ్బులు మరి నిధులు 1,32,00,000 రూపాయలు పెట్టించి 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఇవాళకి ఇది పూర్తి చేయగలిగాము అంటే మరి దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క ప్రోద్బలము, ఆయన ఇచ్చినటువంటి సహకారంతో ఇది పూర్తి చేయగలిగాం అనేది మరి ఈరోజు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. మరి దాదాపు 5 కాలనీల యొక్క మురుగునీరు డిస్పోజల్ డ్రైన్గా మనం చేయటం జరిగింది. 5 కాలనీలు మొంతా తుఫాన్లో మరి ఈ డ్రైన్ అప్పటికి పూర్తి కాలేదు, సగం పూర్తి అయ్యింది. మరి మొంతా తుఫాన్లో మరి మనం అందరం చూసాము, పట్టణ ప్రజలు కానీ మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు. మొంతా తుఫాన్లో 50 డివిజన్ మొత్తం మునిగిపోయింది. కారణం ఏంటంటే మరి సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేనందువల్ల అది జరిగింది. కొంతవరకు నష్టాన్ని పూడ్చగలిగాము అంటే పోతురాజు కాలువ ముందుగానే ఈ మొంతా తుఫానుకి 3 నెలల ముందుగానే గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ జనార్దన్ గారు మరి ఈ ముందుకు సాగిపోవటానికి, నీరంతా నిలబడకుండా ముందుకెళ్ళటానికి ఆయన కృషి ఫలితంగా చాలా నష్టాన్ని మనం అరికట్టగలిగామని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా 50 డివిజన్ ప్రజలు మరి అన్ని ఆఖరికి మహిళా సంఘాల వారు కూడా మరి గౌరవనీయులు మా ప్రీతమ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి రుణపడి ఉంటారని మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈ డివిజన్ కార్పొరేటర్గా మరి నేను అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలికితే దానికి పూర్తి సహాయ సహకారాలు మరి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో మరి దామచర్ల జనార్దన్ రావు గారు వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమం కూడా స్పీడ్ అందుకొని త్వరగా పూర్తి అయ్యేటువంటి ఆ యొక్క సహకారాన్ని, ఆ యొక్క కృషిని, ఆ యొక్క ప్రోద్బలాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. అభివృద్ధి ప్రదాత అన్నాను.